శ్రోతలకి నమస్కారం. మీరు చూస్తున్నది కేరళ. ఈ రివ్యూస్ ఒక ఆడియన్స్ బిహేవియర్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి, దాని గురించి మాట్లాడు. సో ఈ రివ్యూస్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న మ్యాక్సిమం 70% ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఒక మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ దాని టాక్ ఎట్లుంది బయట, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, చూడొచ్చా లేదా అని ఒకటి చెప్తే వెళ్ళే స్టేజ్లో దిగిపోయారు మనం. ఇప్పుడు ఈ రివ్యూస్ కూడా ఎట్లున్నారంటే, వాళ్ళు స్టార్టింగ్ ఎట్లా చెప్తున్నారు, ప్రతి మూవీకి నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఇది నచ్చలేదు, టెక్నికల్ వాల్యూస్ నచ్చలేదు, స్టోరీ ఫ్లాట్గా పోయింది, హీరోయిన్ యాక్టింగ్ చేయలేదు, డైరెక్టర్ దొబ్బెట్టిండు, ఇట్లాంటివన్నీ చెప్తాడు. అది వాడి ఒపీనియన్. కానీ వాడి ఒపీనియన్ ఎట్లా చేస్తున్నాడు, నా ఒపీనియనే అని చెప్తాడు, లాస్ట్కి వర్డిక్ట్ అని చెప్తాడు. అయిపోయి అక్కడ అయిపోయింది. ఇక ఆ వర్డిక్ట్ చెప్పాక అయిపోయి అర్థం వీళ్ళు చెప్పినట్టే వీళ్ళు నమ్మొచ్చు. మనం ఆల్రెడీ మనం నమ్ముతున్నాం, నువ్వు నమ్మినా కాబట్టి మనం ఫాలో అయినాము. వాడు చెప్పినట్టు అరే వీడు చెప్పినట్టే నిజం ఉంది, సరే ఓటీటీలోకి వచ్చినాక చూసుకుందాంలే, అక్కడ అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే ఆ థింకింగ్ ఆపేస్తావో నీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటుంది. సో ఎప్పుడు రివ్యూస్ని బేస్ చేసుకుని ఎప్పుడు సినిమాకి వెళ్ళాలి.